హాయ్! హలో! నమస్తే. నేను మీ బెజవాడ అమ్మాయిని. ఈరోజు హెల్తీగా గోధుమ పిండితో పిజ్జా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? మరైతే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. టేస్ట్ అయితే చాలా బావుందనమాట. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, అందులో టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ పంచదార అండ్ అలాగే ఒక స్పూన్ వరకు బటర్ అండ్ అలాగే బేకింగ్ పౌడర్ అండ్ అలాగే కొంచెం చిటికెడు బేకింగ్ సోడా అనమాట. సో, ఇవన్నీ వేసి ఆ బటర్‌ని బాగా కలిపి కొంచెం ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకోవాలి. సో, ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వచ్చేపాటికి కర్డ్ అనేది ఇక్కడ నేను వేస్తున్నాను. సో, 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసిన తర్వాత, అలాగే దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలాగా. మరీ గట్టిగా కాదండి. మరీ అలా అని చెప్పి బాగా మెత్తగా కూడా కలపకూడదు. సో, ఇలాగ సాఫ్ట్‌గా వచ్చేలాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. 15 మినిట్స్ తర్వాత దీంట్లో ఎయిర్ అనేది ఫార్మ్ అవుతుంది కదా! ఇలా 2 మినిట్స్ నీట్ చేసుకున్న తర్వాత ఒక చపాతీ పిండి చపాతీ ఎలా చేస్తాం మనం, అలా చపాతీలాగా మరీ థిక్ లేయర్‌గా కాకుండా ఈ వీడియోలో చూపిస్తా నేను. అలా ఆ లేయర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ అనేది. సో, ఇలా రౌండ్‌గా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ లేయర్ వస్తే సరిపోతుందనమాట. నెక్స్ట్ ఒక ప్లేట్‌లోకి ఏ బౌల్‌లో అయితే పిజ్జా చేద్దామన్నా ఆ ప్లేట్‌లోకి బటర్ వేసి ఈ చపాతీని అంచులు వెంబడి ఇదో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్ప్రెడ్ ఒత్తుకొని తర్వాత ఫోర్క్‌తో దీంట్లో డాట్స్ అనేవి పెట్టుకోవాలనమాట. సో, ఇలా పెట్టుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్ అనేది ఫార్మ్ అయ్యి బాగా కుక్ అవుతుందనమాట. దీంట్లో పిజ్జా సాస్ అండ్ ఒక స్పూను అండ్ అలాగే నేను రెడ్ చిల్లీ కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి. సో, ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మన దగ్గర మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా! ఆ చీజ్‌ని కూడా వేసుకోవాలి. చీజ్ వేసుకొని మీ దగ్గర ఉన్న టాపింగ్ కోసం మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏమేమి ఉన్నాయో మీకు ఏ ఫ్లేవర్ అయితే నచ్చుతుందో ఆ ఫ్లేవర్ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్, టమాటో అండ్ గ్రీన్ క్యాప్సికమ్ అండ్ అలాగే స్వీట్ కార్న్ కూడా నా దగ్గర స్వీట్ కార్న్ కూడా ఉంది. సో, స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ యాడ్ చేసిన తర్వాత ఓరిగానో ఫ్లేక్స్ కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం పైన చీజ్ అనేది కూడా వేసుకోండి. చీజ్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే పిజ్జా టేస్ట్ అనేది అంత బావుంటుందనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్లీ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసి చివరి అంచులమ్మటి మెల్టెడ్ బటర్‌ని కూడా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు నేను ఇక్కడ సాల్ట్ అనేది ప్రీహీట్ చేశాను 10 మినిట్స్. తర్వాత ఈ పిజ్జా అనేది దాంట్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీ, సూపర్ హెల్తీ పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను మైదా యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఈస్ట్ అనేది యూజ్ చేయలేదు. అలాగే ఓవెన్‌లో కూడా చేయలేదు. అందరూ ఇంట్లో చేసుకోగలిగే హోమ్‌మేడ్ వీట్ పిజ్జా అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంటే మరిన్ని సింపుల్, హెల్తీ, టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! మీకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.